ఇప్పుడు నీడ్స్ అనేవి ఒక ఎత్తు అయితే అండి, జనాలు ఈ మధ్య కాలంలో చాలా కుదిపేస్తుంది బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళిన వాళ్ళు డెస్పరేషన్ అనాలా, లేకపోతే డిజైరో, గ్రీడో ఈ మూడిట్లో ఏదో ఒకటి వెళ్ళారు. సో అసలు ఇలాంటి వాటికి మళ్ళీ టోటల్గా ఉన్న గ్రాఫ్ అంతా జీరో పడిపోవడం, ఇది మీరు ఫైనాన్షియల్ ప్లానర్గా ఈ ఓవర్ ద డికేడ్స్ మీరు చూస్తూ వస్తున్నప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడే చూసారా, ఇదివరకు చూసారా, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అసలు? ఇంతకుముందు కూడా మామూలుగా ఏంటంటే గ్యాంబ్లింగ్ అనేది ఇన్హరెంట్లీ ఇట్స్ ఎ టెంప్టింగ్ థింగ్. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఈజీగా చాలామంది అవుతూ ఉంటారు. బట్ ఎస్పెషలీ లాస్ట్ 4-5 ఇయర్స్ ఎప్పుడైతే డిజిటల్గా రకరకాల యాప్స్ వచ్చాయో, రకరకాలుగా డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరికి తెలియదు. ఇంతకుముందు గ్యాంబ్లింగ్ చేయాలంటే ఊర్లో ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక నలుగురు కూర్చొని ఏమంటారు పేకాడడం కానీ ఏదైనా చేసేవాళ్ళు. సో అట్లీస్ట్ నీకు ఒక బ్రాండింగ్ అంటే కనబడేది, వీడు ఆడుతూ ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ ఒక చోట కలిశాడంటే అలాంటి వాడని ఉండేవారు. ఇప్పుడు అలా పోయింది. ఇప్పుడు ఏమైంది, డిజిటల్గా వచ్చాక నీ ఫోన్లో నీ ప్రైవేట్ స్పేస్లో యాప్స్ వచ్చేసాయి. సో నువ్వు డిజిటల్లో ఎప్పుడైతే బెట్టింగ్స్ ఒక 4-5 సంవత్సరాల నుంచి యాక్టివ్గా అయిపోయాయో, ఇది మొదలు డబ్బులు ఉన్నవాళ్ళు అంటే కొంచెం మేబీ 25-35 ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆడేవారు. బట్ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదే యాప్స్, ఇదే ఫోన్స్ అనేవి ఈవెన్ చిన్నపిల్లలు 18, 17, 16 నుంచే మొదలవుతున్నాయి. అప్పటి నుంచే మనం ఇచ్చేస్తూ ఉన్నాం. కాలేజీల్లో ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక నువ్వు చేయకపోతే నువ్వు చెడ్డోడివి, అంటే నువ్వు అసలు నీకు ప్రపంచం తెలీదు, నీకు బతకడం లేదు తెలీదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మీరు జిమ్ముల్లో చూడండి, ఇవాళ ఏం బెట్ చేసావు, క్రికెట్ బెట్టింగ్ కానీ గేమ్స్ బెట్టింగ్ కానీ, ఆ గ్యాంబ్లింగ్ అనేది ఒక నార్మలైజ్ అయిపోయింది. టీవీలో యాడ్ వల్ల కానీ, ప్రమోషన్స్ అట్లా చేస్తుండడం వల్ల కానీ, అండ్ ఈ క్రికెట్ ఐపీఎల్ అప్పుడు కానీ మీరు చూస్తే ఐపీఎల్ వచ్చేప్పుడు మేజర్ 50% యాడ్స్ బెట్టింగ్ యాప్స్, సమ్ కైండ్ ఆఫ్ బెట్టింగ్. సో న్యూ నార్మలైజేషన్ అవ్వడు. ఇంతకుముందు బెట్టింగ్ అంటే గ్యాంబ్లింగ్ అంటే